భారతదేశం చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఎప్పుడూ సవాళ్లతోనే కూడి ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా లాంటి రెండు వ్యూహాత్మక ప్రత్యర్థి దేశాలు ఒకే దిశగా కదిలితే అది కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాదు, దేశ భద్రతకు దీర్ఘకాలిక సవాలుగా మారుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఎలా మారాయో చూస్తే పాకిస్తాన్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చైనా సాంకేతిక సహాయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాల వినియోగం కూడా ఇదే దిశగా సంకేతాలిచ్చింది. అయితే ఇప్పుడు తాజా పరిణామం PRSC EO3 శాటిలైట్ ప్రయోగం. ఇది సాధారణ అంతరిక్ష ప్రయోగం కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మెసేజ్ ఇస్తోంది. చైనా తన లాంగ్ మార్చ్ 6 రాకెట్ ద్వారా పాకిస్తాన్ శాటిలైట్ను కక్షలోకి పంపడం అంటే కేవలం సాంకేతిక సహాయం కాదు, మేము మీ వెంటే ఉన్నాం అనే బలమైన రాజకీయ రక్షణ సంకేతం ఇచ్చినట్టు అనిపిస్తోంది. గత ఏడాది కాలంలో ఇదే 4వ శాటిలైట్ కావటం చూస్తే ఈ భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఉపగ్రహాలు కమ్యూనికేషన్, సర్వేలెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ వ్యోమగాములు చైనా స్పేస్ ప్రోగ్రామ్ లోకి అడుగుపెట్టడం. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో పాకిస్తాన్ ప్రతినిధి చేరటం అనేది కేవలం గౌరవప్రదమైన విషయం కాదు, అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు మార్గం లాంటిది. ఈ అనుభవం ద్వారా పాకిస్తాన్ భవిష్యత్తులో తన స్వంత స్పేస్ సర్వేలెన్స్ సామర్థ్యాలను మరింత పెంచుకునే అవకాశం ఉంది. అంటే యుద్ధం కేవలం భూమిపై కాదు, అంతరిక్షంలో కూడా జరుగుతుందనే సంకేతం ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ కలిసి మల్టీ డొమైన్ వార్ఫేర్ కు సిద్ధమవుతున్నాయి. అంటే భూమి, గగనం, సముద్రం మాత్రమే కాదు, సైబర్ స్పేస్, అంతరిక్షం అన్నీ కలిపి ఒకేసారి ఒత్తిడి తీసుకురావటం. భవిష్యత్తులో ఏదైనా ఘర్షణ జరిగితే ఈ రెండు దేశాలు కలిసి సమన్వయంతో దాడి చేసే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే ఇక్కడే భారత్ స్ట్రాటజీ కీలకమవుతుంది. భారత్ కూడా ఈ మారుతున్న యుద్ధ స్వరూపాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అంతరిక్షంలో ఇస్రో ద్వారా తన సామర్థ్యాలను పెంచుకుంటూ DRDO ద్వారా ఆధునిక మిస్సైల్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తోంది. అలాగే సర్వేలెన్స్, శాటిలైట్స్, యాంటీ శాటిలైట్ టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా ముందడుగు వేస్తోంది. అయితే కేవలం ఇది రక్షణ మాత్రమే కాదు, ముందస్తు హెచ్చరికలా చూస్తోంది. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సైబర్ డిఫెన్స్ అన్నింటితో మరింత బలంగా తయారవుతుంది. అయితే భారత్ ఇక్కడ ఎందుకంతగా అలర్ట్ అవుతుంది అంటే ఈ పోటీ ఒక్క రోజులో ముగిసేది మాత్రం కాదు, ఇది దీర్ఘకాలిక వ్యూహం పోటీ. చైనా, పాకిస్తాన్ కలయిక ఒక ఫోర్స్ మల్టీప్లేయర్ లా పనిచేస్తోంది. అందుకే భారత్ కూడా కేవలం ప్రతిస్పందించకుండా ముందుగానే సిద్ధమవుతుంది. క్వాడ్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ఇండో పసిఫిక్ వ్యూహాలు ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక చివరిగా ఒక విషయం స్పష్టమవుతుంది, ఇది సాధారణ పోటీ కాదు, ఇది భవిష్యత్తు యుద్ధాల కోసం జరుగుతున్న సైలెంట్ వార్ అని. చైనా, పాకిస్తాన్ కలిసి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నప్పుడల్లా భారత్ ఒక్క అడుగు కాదు, 2 అడుగుల ముందుండేలా ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే ఈ పోరాటం కేవలం సరిహద్దుల కోసం కాదు, దేశ భద్రత, ఆధిపత్యం, భవిష్యత్తు కోసం. భారతదేశం చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఎప్పుడూ సవాళ్లతోనే కూడి ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా లాంటి రెండు వ్యూహాత్మక ప్రత్యర్థి దేశాలు ఒకే దిశగా కదిలితే అది కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాదు, దేశ భద్రతకు దీర్ఘకాలిక సవాలుగా మారుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఎలా మారాయో చూస్తే పాకిస్తాన్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చైనా సాంకేతిక సహాయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాల వినియోగం కూడా ఇదే దిశగా సంకేతాలిచ్చింది. అయితే ఇప్పుడు తాజా పరిణామం PRSC EO3 శాటిలైట్ ప్రయోగం. ఇది సాధారణ అంతరిక్ష ప్రయోగం కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మెసేజ్ ఇస్తోంది. చైనా తన లాంగ్ మార్చ్ 6 రాకెట్ ద్వారా పాకిస్తాన్ శాటిలైట్ను కక్షలోకి పంపడం అంటే కేవలం సాంకేతిక సహాయం కాదు, మేము మీ వెంటే ఉన్నాం అనే బలమైన రాజకీయ రక్షణ సంకేతం ఇచ్చినట్టు అనిపిస్తోంది. గత ఏడాది కాలంలో ఇదే 4వ శాటిలైట్ కావటం చూస్తే ఈ భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఉపగ్రహాలు కమ్యూనికేషన్, సర్వేలెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ వ్యోమగాములు చైనా స్పేస్ ప్రోగ్రామ్ లోకి అడుగుపెట్టడం. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో పాకిస్తాన్ ప్రతినిధి చేరటం అనేది కేవలం గౌరవప్రదమైన విషయం కాదు, అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు మార్గం లాంటిది. ఈ అనుభవం ద్వారా పాకిస్తాన్ భవిష్యత్తులో తన స్వంత స్పేస్
సర్వేలెన్స్ సామర్థ్యాలను మరింత పెంచుకునే అవకాశం ఉంది. అంటే యుద్ధం కేవలం భూమిపై కాదు, అంతరిక్షంలో కూడా జరుగుతుందనే సంకేతం ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ కలిసి మల్టీ డొమైన్ వార్ఫేర్ కు సిద్ధమవుతున్నాయి. అంటే భూమి, గగనం, సముద్రం మాత్రమే కాదు, సైబర్ స్పేస్, అంతరిక్షం అన్నీ కలిపి ఒకేసారి ఒత్తిడి తీసుకురావటం. భవిష్యత్తులో ఏదైనా ఘర్షణ జరిగితే ఈ రెండు దేశాలు కలిసి సమన్వయంతో దాడి చేసే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే ఇక్కడే భారత్ స్ట్రాటజీ కీలకమవుతుంది. భారత్ కూడా ఈ మారుతున్న యుద్ధ స్వరూపాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అంతరిక్షంలో ఇస్రో ద్వారా తన సామర్థ్యాలను పెంచుకుంటూ DRDO ద్వారా ఆధునిక మిసైల్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తోంది. అలాగే సర్వేలెన్స్ శాటిలైట్స్, యాంటీ శాటిలైట్ టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా ముందడుగు వేస్తోంది. అయితే కేవలం ఇది రక్షణ మాత్రమే కాదు, ముందస్తు హెచ్చరికలా చూస్తోంది. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సైబర్ డిఫెన్స్ అన్నింటితో మరింత బలంగా తయారవుతుంది. అయితే భారత్ ఇక్కడ ఎందుకంతగా అలర్ట్ అవుతుంది అంటే, ఈ పోటీ ఒక్క రోజులో ముగిసేది మాత్రం కాదు. ఇది దీర్ఘకాలిక వ్యూహం పోటీ. చైనా, పాకిస్తాన్ కలయిక ఒక ఫోర్స్ మల్టీప్లేయర్ లా పనిచేస్తోంది. అందుకే భారత్ కూడా కేవలం ప్రతిస్పందించకుండా ముందుగానే సిద్ధమవుతుంది. క్వాడ్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ఇండో పసిఫిక్ వ్యూహాలు, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక చివరిగా ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది సాధారణ పోటీ కాదు, ఇది భవిష్యత్తు యుద్ధాల కోసం జరుగుతున్న సైలెంట్ వార్ అని. చైనా, పాకిస్తాన్ కలిసి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నప్పుడల్లా భారత్ ఒక్క అడుగు కాదు, 2 అడుగుల ముందుండేలా ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే ఈ పోరాటం కేవలం సరిహద్దుల కోసం కాదు, దేశ భద్రత, ఆధిపత్యం, భవిష్యత్తు కోసం.